అధికారులందరూ సమన్వయం చేసుకుంటూ జిల్లాలలో బాల కార్మికుల వ్యవస్థను నిర్మూలించాలని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ తెలిపారు. బుధవారం కలెక్టర్ ఛాంబర్ నందు అసిస్టెంట్ లేబర్ కమిషనర్ అరుణ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎలిమినేషన్ మరియు ఎరాడిక్షన్ ఆఫ్ చైల్డ్ మరియు అడల్సెంట్ లేబర్ డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ కమిటీకి జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బడియేడు పిల్లలని పనిలో పెట్టుకుంటే యాజమానులపై కేసుతో పాటు జరిమానా వేసి చర్యలు తీసుకోవాలని చెప్పారు. వచ్చే 15 రోజులలో తహసీల్దార్లు, ఎంపీడీఓలతో మండల స్థాయి టాస్క్ ఫోర్స్ కమిటీ ఏర్పాటు చేయాలని సూచించారు. ఇటుక బట్టీలు, ఫ్యాక్టరీలలో, దుకాణాలలో ఉన్న బాల కార్మికుల్ని గుర్తించాలని, అలాగే మున్సిపల్ కమిషనర్లు, ట్రేడర్ లైసెన్స్, టాక్స్ వసూలు, శానిటేషన్ చేసేటప్పుడు దుకాణాలలో బాల కార్మికుల్ని గుర్తించాలని, గ్రామాలలో పంచాయతీ సిబ్బంది, మహిళా సంఘాలు, అంగన్వాడీ టీచర్ల ద్వారా గుర్తించి మండల స్థాయి టాస్క్ ఫోర్స్కి వివరాలు తెలిపితే బాల కార్మికుల్ని బడిలో చేర్పించి వారికి హాస్టల్ వసతి కల్పించే చర్యలు తీసుకుంటారని తెలిపారు. ఆపరేషన్ ముస్కాన్ జూలైలో నిర్వహించే ముందు జూన్లో మరోసారి టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశం నిర్వహించాలన్నారు. సహాయ కార్మిక కమిషనర్ అరుణ మాట్లాడుతూ, డిస్ట్రిక్ట్ ప్రొటెక్షన్ ఆఫీసర్ రవికుమార్ మాట్లాడుతూ 2023 మరియు 24 సంవత్సరంలో ఆపరేషన్ స్మైల్ అండ్ ఆపరేషన్ ముస్కాన్లో భాగంగా మొత్తం చైల్డ్ అండ్ అడల్సెంట్ లేబర్ 197 మందిని రెగ్యులర్ చేసి రీహాబిలేషన్ చేయడం జరిగిందని తెలిపారు. ఈ సమావేశంలో డిఆర్డీఓ పీడీ వివి అప్పారావు, డిపిఓ యాదయ్య, డిడబ్ల్యూఓ నరసింహారావు, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్మన్ రమణారావు, డిఎంహెచ్ఓ కోటాచలం, ఇండస్ట్రియస్ జిఎం సీతారాం నాయక్, వ్యవసాయ అధికారి శ్రీధర్ రెడ్డి, మెఫ్మా పీడీ రేణుక, ఇరిగేషన్ అధికారులు, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులు, ఆర్డబ్ల్యూఎస్టీఎస్ ట్రాన్స్కో అధికారులు, సి సెలక్షన్ సూపరింటెండెంట్ శ్రీనివాస్ రాజు, కార్మిక శాఖ సిబ్బంది, అధికారులు తదితరులు పాల్గొన్నారు.